నమస్తే తెలంగాణ వీక్షకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క రాశి వారికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి చక్కటి అనుకూలమైన సమయం. అదేవిధంగా వ్యాపార విస్తరణకు సరైనటువంటి సమయం. కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం కూడా ఇది మంచి సమయం. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేవారికి ఇది సానుకూలమైన ఒక వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీయ విద్య అవకాశాలు ఈ వారం అనుకూలమైన యొక్క పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మీరు విద్య కోసం ఏవైనా కొత్త ప్రయత్నాలు చేస్తే, అంటే కొత్త కాలేజీలో చేరాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ మొత్తం మీద ఆనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. బంధువర్గంతో సఖ్యతగా మెలగడంతో పాటు వారితో కొన్ని పనులని మీరు నెరవేర్చుకుంటారు. ఖర్చులు మాత్రం అధికంగా వస్తాయి. వాటిని నియంత్రించుకోవడం కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ వారం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంట్లో సంతోషకరమైన యొక్క వాతావరణం కూడా కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, సత్ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి రోజు చేసే యొక్క పనులన్నీ కూడా సజావుగా ముందుకు పోతాయి. ఉద్యోగస్తులకు ఇది చక్కటి కాలం. వారు కష్టపడ్డ దానికి తగిన గుర్తింపు కూడా లభిస్తాయి. అధికారుల యొక్క అండదండలు, ఆదరణ ఉంటుంది ఈ వారం. అదేవిధంగా చిన్ననాటి మిత్రులు మీకు ఈ వారం కలిసే యొక్క అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాల ద్వారా మీరు కొంత లబ్ధి పొందుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు అనుకూలమైన యొక్క స్థానచలన సూచన కూడా కనిపిస్తుంది. పదోన్నతి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి యొక్క ధనం ఏదైతే ఉందో అది సకాలంలో మీ చేతికి అందుతుంది. కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మీకు సమాజంలో చక్కటి గౌరవం, మర్యాద, పలుకుబడి పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల్లో మాత్రం మీకు చక్కగా కలిసి వస్తుంది ఈ వారం. అదేవిధంగా కుటుంబ పరిస్థితి కూడా చాలా బాగా ఉంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివారాధన, శివ అభిషేకము, శివాలయ ప్రదక్షిణ చేస్తే సత్ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి కూడా ఈ వారం అంతా లాభదాయకంగా ఉంటుంది. చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అదేవిధంగా కొన్ని వారాలుగా ఉన్నటువంటి యొక్క ప్రతికూల పరిస్థితులు ఈ వారం క్రమక్రమంగా మీకు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. వారం మధ్యలో మీరు తప్పనిసరిగా ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం గడిచిపోతుంది. కోర్టు కేసులు అనుకూలమైన తీర్పులు వెలువడతాయి. వ్యాపార ఒప్పందాల్లో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించడం చేయండి. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం, నోరును అదుపులో పెట్టుకోవడం ఈ వారం మీకు చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా వినాయకుడిని గరికతో లేదా ఎర్రటి పూలతో పూజించండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం కొంత మనసు చంచలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ చక్కటి శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేటువంటిది ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తగ్గినటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పలుకుబడితో పనులు మీకు నెరవేరుతాయి. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. అయితే అనవసరమైన చర్చలకు మాత్రం ఈ వారం దూరంగా ఉండాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. మీరు ముఖ్యంగా మరింత శుభ ఫలితాల కోసం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ, నరసింహస్వామి యొక్క ఆరాధన కానీ చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా బంధుమిత్రులను మీరు కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
కార్య సాఫల్యత కనిపిస్తుంది, భూలాభం కూడా కనిపిస్తుంది, ఆర్థికంగా చక్కటి కాలము, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం అంతా గడుపుతారు. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలతో మీరు ముందుకు పోతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులలో కొంత కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పులు వెలువడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో అన్ని రకాల పరిస్థితులు కూడా సాధారణంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శుభప్రదంగా ఉంటుంది ఈ వారం. కన్యా రాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం ముఖ్యంగా పెద్దల సహాయ సహకారాలు చక్కగా అందుతాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు లేదా వెళ్ళి వస్తారు కూడా. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీడియా రంగంలో కళాకారులకు చక్కటి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సినటువంటి ఒక ధనం కూడా సకాలంలో మీ చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం పని భారం బాగా పెరుగుతుంది. కాకపోతే మీ కష్టాలకు తగిన ప్రతిఫలం కూడా ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా బాల్యమిత్రులు మీరు కలుసుకునే అవకాశం ఉంది. సమాజంలో చక్కటి గుర్తింపు, మర్యాద లభిస్తాయి. అదేవిధంగా అనుభవజ్ఞుల సహాయ సహకారాలతో మీరు చేసే పనులని త్వరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ వారం మీకు చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం అనేది చాలా అవసరం. అదేవిధంగా మీకు కార్యాలయాల్లో పై అధికారుల యొక్క అండదండలు పూర్తిగా లభిస్తాయి. అదేవిధంగా మీకు ముఖ్యంగా అనవసరమైన కాలయాపన చేస్తూ ఈ వారాన్ని గడపడం అనేది ఒక ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. మీరు ముఖ్యంగా గురు సంబంధమైనటువంటి ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాని ఆరాధన చేస్తే తప్పకుండా మరింత సుఫలితాలు వస్తాయి. తులారాశి, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఈ వారం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తోటి వారితో చాలా సఖ్యతతో స్నేహంగా ఉంటారు. మీరు పదోన్నతి లభించే అవకాశం ఉంది. అనుకూలమైన స్థానానికి బదిలీ కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆదాయం అనేది క్రమేపీ పెరుగుతుంది వారాంతానికి. అదే వృత్తిలో మంచి చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం మీకు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అయినప్పటికీ ఇబ్బందులు ఏమీ ఉండవు. మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మంచి గుర్తింపు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వాటి తప్పకుండా సఫలీకృతం అవుతాయి. పనులపై మీరు మనసు అనేది నిలపడం మంచిది. ఏకాగ్రతతో ఏ పనైనా చేస్తేనే ఈ వారం మీరు విజయం సాధించగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన ఒక వారంగా చెప్పుకోవచ్చు. కాకపోతే న్యాయపరమైనటువంటి ఒక సమస్యలు కొన్ని ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మిగతా అన్ని పరిస్థితులు కూడా సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆలయ సందర్శన చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి, ఈ యొక్క రాశి వారికి ప్రారంభించిన పనులన్నీ కూడా మీరు చక్కగా శ్రద్ధతో పూర్తి చేస్తారు. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారం శ్రమకు తగ్గటువంటి ఫలితం కూడా వస్తుంది. అదేవిధంగా మిత్రులు లేదా బంధువుల యొక్క సహాయ సహకారంతో మీరు చేసే పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన యొక్క వారం. అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. వివాదాలకు మాత్రం దూరంగా ఉండడం ఈ వారం మీరు చేయాల్సిన యొక్క పని. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది. విద్యార్థులు మాత్రం కష్టపడి చదివితేనే ఈ వారం విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయం మాత్రం చాలా బాగా ఉంది. ముఖ్యంగా మరింత శుభ ఫలితాల కోసం మీరు శివాలయాన్ని సందర్శించండి, ప్రదక్షిణ చేయండి. ధనస్సు రాశి, ఈ యొక్క వారం మీకు అన్ని రకాలుగా బాగుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం నిరాటంకంగా, లాభదాయకంగా, శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి యొక్క సొమ్ము ఆలస్యమైనప్పటికీ కూడా మొత్తం మీద మీకు అందుతుంది. అదేవిధంగా శ్రమతో మీరు చేసే యొక్క పనులని పూర్తి చేస్తారు. స్నేహితుల రాకతో మీకు ఖర్చులు పెరుగుతాయి. కాకపోతే మనసు తృప్తిగా ఉంటుంది. భూలావాదేవీల విషయంలో మాత్రం అనుకూలత కనిపిస్తుంది.
ప్రధానమైనటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు మీరు చేస్తున్నట్టే తప్పకుండా అవి సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది మీకు మరింత పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అన్ని విషయాలు కూడా బాగా ఉన్నాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఆంజనేయ స్వామి యొక్క దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ దేవాలయంలో ప్రదక్షిణలు కానీ చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి శుభవార్త వింటారు. ఇంట బయట సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం. ముఖ్యంగా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. అధికారులతో మీరు చక్కగా స్నేహంగా సఖ్యతతో వెలుగుతారు. గౌరవ మర్యాదలకు ఈ వారం ఎటువంటి లోటు కూడా మీకు ఉండదు. ముఖ్యంగా మీకు పదోన్నతి లభిస్తుంది. బదిలీలు అనేటువంటి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్సాహంతో ఈ వారం మీరు పనులన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. పూర్వం మీరు పెట్టినటువంటి ఒక పెట్టుబడులు చక్కటి లాభాలను ఈ వారం మీరు పొందుతారు. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవడం లేదా వెళ్ళి రావడం అనేది ఈ వారం మీరు చేయబోతున్నారు. కళాకారులకు ఈ వారం చక్కటి అనుకూలమైన వారం. మీరు ముఖ్యంగా మరింత శుభ ఫలితాల కోసం సరస్వతీదేవి ఆరాధన లేదా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. కుంభరాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ చాలా సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు అనేటువంటి చేస్తూ ఉంటారు. వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, కలిసి వస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. కొత్త కొత్త అవకాశాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. ఆదాయంపై మీరు దృష్టి పెడతారు. తప్పక దానిలో సఫలీకృతం అవుతారు. వాహనం మూలంగా మీరు కొన్ని పనులను నెరవేర్చుకుంటారు. అయితే వృధా ఖర్చులు మాత్రం ఈ వారం ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంత సంయమనంతో మాట్లాడడం ఈ వారం మీకు చెప్పుకోదగ్గ సూచన. కోర్టు విషయాల్లో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారం అవుతాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా కులదేవత ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. మీనరాశి, ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత ఉంటుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు చక్కటి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. సాహితీవేత్తలకు అదేవిధంగా కళాకారులకు మీడియాలో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా వారి విస్తరణ ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతం అవుతాయి. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మీ శ్రమకు తగ్గటువంటి ప్రతిఫలం ఈ వారం మీరు పొందబోతున్నారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వారాంతంలో తప్పనిసరిగా మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో సంతోషంగా గడుపుతారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ పారాయణం చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.